బ్యాక్ టు న్యూస్. 2 రోజుల క్రితం ఆనందంతో వెల్లివిరిసిన ఆ కుటుంబంలో తీరని విషాదం చోటు చేసుకుంది. పెద్ద కూతురు ఓణీల ఫంక్షన్కు వచ్చిన బంధుమిత్రులు చిన్న కూతురు అంత్యక్రియలకు ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం మహేంద్రవాడలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ట్రాక్టర్ కింద పడి గంటసేపు విలవిల్లాడి ప్రాణాలు విడిచింది బాలిక. ఈ ఘటన అందరినీ కంటతడి పెట్టించింది. వీఆర్ఏ పాలపర్తి వీర వెంకట సత్యనారాయణ ఉమామహేశ్వరి దంపతులకు 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె ఓణీల ఫంక్షన్ను 2 రోజుల క్రితం ఘనంగా నిర్వహించారు. చుట్టాలు ఇంకా ఇంట్లోనే ఉన్నారు. ఇంతలో చిన్న కూతురు నాగవర్షిణిని ట్రాక్టర్ రూపంలో మృత్యువు కబళించింది. సత్యనారాయణకు వరుసకు మేనలుడైన పవన్ నాగవర్షిణిని బైక్పై ఎక్కించుకుని రాయవరం వెళ్లాడు. ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను ఓవర్టేక్ చేయబోయాడు. ఇదే సమయంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదానికి గురయ్యాడు. కింద పడిపోయిన నాగవర్షిణి పైనుంచి ట్రాక్టర్ వెళ్లిపోవడంతో బాలిక విలవిల్లాడింది. నడుం భాగం నుజ్జునుజ్జై రక్తపు మడుగులో కొట్టుకుంది. ఫోటో స్టూడియో నిర్వాహకుడు వచ్చి బాలిక శరీరంపై తెల్లగుడ్డ కప్పి కాపాడే ప్రయత్నం చేశాడు. ఎండ తగలకుండా బరకాన్ని అడ్డుగా పెట్టాడు. సుమారు 45 నిమిషాల పాటు బాలిక నాగవర్షిణి అమ్మా అమ్మా అంటూ ఆర్తనాదాలు చేసింది. ఆ తర్వాత కానీ అంబులెన్స్, పోలీసులు రాలేదు. ఆసుపత్రికి తరలించేలోపే బాలిక ప్రాణాలు విడిచింది. దీంతో అప్పటి వరకు ఆనందంగా గడిపిన ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. బాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.